నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గాజాలో శాంతి స్థాపన దిశగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. హమాస్ ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ట్రంప్ గట్టి హెచ్చరికలతో హమాస్ ఓ మెట్టు దిగి బందీలను వదిలిపెట్టడానికి సిద్ధమైంది. అయితే గాజాపై దాడులు ఆపాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాలు గాజా హమాస్ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలకవచ్చని ఆశాభావం వ్యక్తమవుతోంది. మరి ఎలా ఉండబోతోంది ఈ శాంతి చర్చలు? ఆయన ప్రతిపాదించిన ఒక 20 సూత్రాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి డిస్కస్ చేద్దాం. డిబేట్లో పాల్గొంటున్నారు మనతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు రాధా రఘురామ పాత్రుని. నమస్తే రాధా గారు. రాధా గారు, ఇజ్రాయెల్ హమాస్ల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు కీలక దశకు చేరింది. దీనికి ముందడుగు పడింది ఇప్పుడైనా అనుకోవచ్చా? ఇజ్రాయిల్ అలాగే హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయండి. 7th అక్టోబర్ 2023ని స్టార్ట్ అయిన ఈ వార్ అలాగే ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు వార్ లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేస్తే నియర్లీ ఈ వార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 68,000 పీపుల్ చనిపోవడం జరిగింది. అయితే దీనిలో 66,000 ఇటు పాలస్తీనియన్స్ హమాస్ వాళ్ళు ఉన్నారు, అలాగే మిగిలిన ఇజ్రాయిలీస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే నియర్లీ ఒక 1.8 మిలియన్ పీపుల్ కూడా ఈ గాజా పాలస్తీనా ప్రాంతం నుంచి డిస్ప్లేస్ అవడం కూడా జరిగింది. అలాగే 75% ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ పాలస్తీనా గాజా ప్రాంతంలో ఉన్నటువంటి 75% ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ గా డిమాలిష్ అయిపోయినటువంటి పరిస్థితి. అలాగే అక్కడ హంగర్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నియర్లీ ఒక 20,000 చిల్డ్రన్ ఎస్పెషలీ వీళ్ళందరూ కూడా ఆహార కొరత, ఆహారం లభించక అలాగే మాల్ న్యూట్రిషన్ తో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే 20కి పైగా చిన్నారులు కూడా వాళ్ళు ఈ హంగర్ తో చనిపోవడం అనే పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇది ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ కరెంట్ సినారియో. అలాగే ఎస్పెషలీ ఈ వార్లోని ఇటు ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా మోస్ట్ ఆఫ్ ద రీజన్ నియర్లీ 70% వరకు ఇజ్రాయెల్ తమ అధీనంలోకి తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకా ఈ బాంబింగ్ కూడా కొనసాగుతూ, ఇజ్రాయెల్ వైపు నుంచి బాంబింగ్స్ అవి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ట్రంప్ వైపు నుంచి ఇది ఒక మోస్ట్ వెల్కమింగ్ అలాగే ఒక పీస్ఫుల్ నోట్ అనే మనం అందరూ కూడా పరిగణించాలి. బికాస్ ట్రంప్ తన 20 పాయింట్ ఎజెండాతో ముందుకొచ్చారు. సో ఈ 20 పాయింట్ ఎజెండా చాలా వరకు అరబ్ నేషన్స్ కానీ అలాగే మన భారతదేశం వంటి దేశాలు కూడా ఇవన్నీ కూడా స్వాగతించినటువంటి పరిస్థితి. అయితే ఈ 20 పాయింట్ ఎజెండాలో ముఖ్యమైన అంశాలు కనుక మనం ఆ చర్చకు తీసుకుంటే ముఖ్యంగా ఇటు హమాస్ దగ్గర ఇప్పటికీ కూడా ఇజ్రాయేలీ బందీలు అంటే ఇజ్రాయేలీ నేషన్స్ ఇంకా కూడా క్యాప్టివ్స్ గా ఉన్నటువంటి పరిస్థితి. నియర్లీ ఇప్పుడు కూడా 48 పీపుల్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఇజ్రాయిల్ వైపు నుంచి ఎవరైతే క్యాప్టివ్స్ గా హమాస్ దగ్గర ఉన్నారో వీళ్ళందరినీ తక్షణమే విడిచిపెట్టాలి అని ఒక ప్రతిపాదించారు ఈ తన 20 పాయింట్ ఎజెండాలో. సో అలాగే ఇటు ఇజ్రాయెల్ దగ్గర కూడా పాలస్తీనియన్లు బందీలుగా ఉన్నారు. సో హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ ఉన్నారు. సో వీళ్ళని కూడా కంప్లీట్ గా విడిచిపెట్టాలని ట్రంప్ తన పాయింట్స్ లోని మెన్షన్ చేయడం జరిగింది. 20 సూత్రాల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒకసారి రాధా గారు, 20 సూత్రాల ఫార్ములాని హమాస్ కూడా అంగీకరించింది, దీనికి భారత్ కూడా స్వాగతించింది అండ్ శాంతి ప్రయత్నాలను కూడా మోదీ అభినందించారు. ఓవరాల్గా భారత్ కూడా స్వాగతించి అభినందించింది. అసలు ఆ 20 సూత్రాల్లో ఏం ఉండొచ్చు అనుకోవాలి? దాంట్లో ఏమేమి ఉంటాయి పాయింట్స్, మెయిన్ ఎజెండా ఏంటి? ముఖ్యంగా క్యాప్టివ్స్ ని అంటే ముఖ్యంగా ఈ 20 పాయింట్స్ లోని హమాస్ దగ్గర ఎవరైతే ఇజ్రాయిలీ క్యాప్టివ్స్ ఇందాక చెప్పుకున్నట్లు ఇంకా ఇజ్రాయిలీ క్యాప్టివ్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా హమాస్ తక్షణమే విడిచిపెట్టాలి. దీనికి కూడా హమాస్ అంగీకరించినట్టు మనకి సమాచారం అందుతున్నాయి మీడియా పరంగా. అలాగే ఇటు ఇజ్రాయిల్ దగ్గర కూడా హమాస్ యొక్క బందీలు ఉన్నారు, పాలస్తీనా అండ్ హమాస్ బందీలు, వీళ్ళని కూడా హండ్రెడ్స్ ఆఫ్ దెమ్ ఉన్నారు. సో వీళ్ళని అందరినీ కూడా విడిచిపెట్టాలి అని ఈ 20 పాయింట్ లో మెన్షన్ చేశారు. సో దీంతో పాటుగా ముఖ్యమైనది కంప్లీట్ గా పాలస్తీనాని ఒక నేషన్ గా మళ్ళీ బిల్డ్ చేస్తాము అన్న
ప్రతిపాదన కూడా ఈ 20 పాయింట్ ఎజెండాలో ముఖ్యమైనదని మనం చెప్పుకోవాలి. సో ఈ పాలస్తీనా మళ్ళీ రీబిల్డ్ చేయడానికి టెక్నోక్రాట్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ అలాగే మిగిలిన లీడర్స్ కానీ వీళ్ళందరి సపోర్ట్ తీసుకొని పాలస్తీనాని కంప్లీట్ గా ఒక స్టేట్ గా బిల్డ్ చేస్తాము అన్న పాయింట్ ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్ పాయింట్. అయితే దీనికి కూడా చాలా అరబ్ నేషన్స్ వాళ్ళు ఫినాన్షియల్ గా అలాగే మిలిటరీ పరంగా కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ ని అందిస్తాము అని చెప్పడం జరిగింది. సో ఈ పాలస్తీనాని కంప్లీట్ గా బిల్డ్ చేసే ప్రక్రియలో ఈ ఎక్స్పర్ట్స్ టెక్నోక్రాట్స్ సపోర్ట్ తీసుకుంటూనే అలాగే ఫార్మర్ యూకే లీడర్ ఈ టోనీ బ్లేయర్ హెడ్ గా పెట్టి అలాగే టోనీ బ్లేయర్ అండర్లోని కంప్లీట్ గా ఈ రీబిల్డింగ్ ఆఫ్ పాలస్తీనా చేపడతాము అన్న అంశాన్ని కూడా ప్రతిపాదించారు. సో కంప్లీట్ గా ఇది ఈ ప్రాతిపదిక ఇటు హమాస్ కానీ అలాగే ఇజ్రాయిల్ కానీ అలాగే మిగిలిన వరల్డ్ లీడర్స్ అందరూ కూడా స్వాగతిస్తున్నారు. అయితే ఈ 20 పాయింట్ ఎజెండాని మళ్ళీ ఒకసారి అంటే ఇటు ఇజ్రాయిల్ నేతన్యాహుతో కూడా డిస్కస్ చేస్తాను అని కూడా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ గా ఈ రీబిల్డింగ్ ఆఫ్ పాలస్తీనా ఏదైతే ఉందో సో దీనికి కూడా దీన్ని ఈ రీబిల్డింగ్ ఆఫ్ పాలస్తీనా దగ్గర ఇటు ఇజ్రాయిల్ కూడా బికాస్ అడ్డు చెప్పే అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బికాస్ రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో ఎప్పుడైతే ఈ నేతన్యాహు తన యుఎన్ జనరల్ అసెంబ్లీని అడ్రస్ చేస్తూ తన స్పీచ్ ని ఇచ్చారో సో ఈ స్పీచ్ సందర్భంగా కూడా అతను ఈ పాలస్తీనా కంప్లీట్ గా ఒక స్టేట్ గా రికగ్నైజ్ చేయడానికి తన వాళ్ళ యొక్క సమ్మతి కంప్లీట్ గా లేదు అని కూడా తన స్పీచ్ లో చెప్పినటువంటి అంశం. అయితే ఈ 20 పాయింట్ ఎజెండాలో మరొక ముఖ్యమైన అంశం ఒక ఇంటర్నేషనల్ పీస్ ఫోర్స్ ని కూడా ప్రతిపాదించారు ట్రంప్ తన ఫార్ములాలో. సో ఇంటర్నేషనల్ పీస్ ఫోర్స్ అధీనంలో ఈ కంప్లీట్ గా రివైవల్ ఆర్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పాలస్తీనా యాజ్ అ స్టేట్ జరుగుతుంది అని తన ప్రకటనలో చెప్పినటువంటి అంశాలు. అయితే ముఖ్యంగా ఇక్కడ మరొక సిగ్నిఫికెంట్ ఇష్యూస్ మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ 20 పాయింట్స్ లో కంప్లీట్ గా హమాస్ యొక్క వాళ్ళ యొక్క ఆర్మ్స్ కానీ అలాగే కంప్లీట్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆర్మ్స్ అన్నిటిని విడిచిపెట్టాలి హమాస్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయాలి అన్న అంశాలు కూడా ఈ 20 పాయింట్ ఎజెండాలో ఉన్నాయి. సో ఇక్కడ హమాస్ అగ్రీ అయినప్పటికీ కూడా కొన్ని అంశాలకు మళ్ళీ చర్చకు వచ్చే ఆస్కారం ఉంది. బికాస్ కంప్లీట్ గా హమాస్ డిస్ఆర్మమెంట్ ముందుకి తీసుకెళ్ళాలి. రాధా గారు అంగీకరించింది అంటే దీంట్లో ఏమైనా ట్రంప్ ఫోర్స్ ఏమైనా ఉందా? ఎందుకంటే బందీల విడుదలకు అంగీకారం అసలు ఏ విధంగా కుదిరింది? 6 గంటల్లోగా ఒప్పందం కుదుర్చుకోమంటూ, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, లేదంటే నరకం చూస్తారని కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా. సో రేపు ఈరోజు సాటర్డే కాబట్టి రేపు సండే 6 గంటల్లోగా ఈవినింగ్ లోపు నిర్ణయం ప్రకటించాలని చెప్పారు. అంటే ఏంటి ట్రంప్ అక్కడ ఏమైనా ఫోర్స్ చేశారా? మీరు ఒకవేళ కనుక ఒప్పుకోకపోతే పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి, నరకాన్ని చూస్తారు అనేది. ఆ మాటల్ని ఎలా తీసుకోవాలి ట్రంప్ మాటల్ని? ముఖ్యంగా ఇక్కడ హమాస్ ఇన్ ప్రిన్సిపల్ అంగీకరించింది అని మనకి తెలియవస్తుంది. అయితే కొన్ని అంశాలను ఇంకా చర్చించాలి. బికాస్ హమాస్ వైపు నుంచి అన్ని పాయింట్స్ కి అగ్రిమెంట్ అలాగే అన్ని పాయింట్స్ కి హమాస్ కంప్లీట్ గా అగ్రీ చేశారు అన్న అంశం మన ముందుకు రాలేదు. బికాస్ ఇక్కడ ఇందాక చెప్పినట్టు కంప్లీట్ డిస్ఆర్మమెంట్ అంటే ఇన్ఫాక్ట్ కంప్లీట్ గా వాళ్ళ ఆర్మ్స్ అని కూడా విడిచిపెట్టాలి. అలాగే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఈ వార్ కోసం కానీ అలాగే ముందర నుంచి 60 years నుంచి 2 దేశాల మధ్య నలుగుతున్నటువంటి ఈ వార్ కి వాళ్ళు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేశారు. కాబట్టి ఈ హమాస్ వైపు నుంచి ఈ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే టన్నల్స్ ఉన్నాయో అలాగే మిగిలిన అటువంటి ప్రాంతాలు ఈ హైడింగ్ స్పాట్స్ అయితే ఏమి ఉన్నాయో అలాగే ఇవన్నీ కూడా కంప్లీట్ గా వాళ్ళు డిస్మాండిల్ చెయ్యాలి అన్న అంశాన్ని కూడా దీనిలో ప్రతిపాదించారు. సో ఇప్పుడు చూసిన ఈ పరిస్థితిలో ఈ పీస్ డీల్ ఈ 20 పాయింట్ డీల్ ఏదైతే ఉందో ట్రంప్ తెచ్చిన డీల్
హమాస్కి ఈ సందర్భంలో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా అవసరం. బికాస్ హమాస్ వైపు నుంచి చాలా మంది టాప్ లీడర్స్ అయితేనేమి కానీ, హమాస్ని లీడ్ చేస్తున్నటువంటి ఈ టాప్ ఫోర్సెస్ అయితేనేమి కానీ, వీళ్ళలో చాలా మంది ఈ వార్లో మరణించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కాబట్టి హమాస్కి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ పీస్ డీల్ చాలా అవసరం. అయితే అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు నుంచి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇజ్రాయెల్ కంప్లీట్ గా కోరుకున్నది కూడా అదే. అంటే కంప్లీట్ గా హమాస్ దగ్గర వెపన్స్ ఉండకూడదు, హమాస్ కంప్లీట్ గా ఒక డిస్ఆర్మమెంట్ డిరెక్షన్ లో వెళ్ళాలి. అలాగే హమాస్ దగ్గర ఉన్నటువంటి మిగిలిన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేయాలి. ఇది కూడా ఇజ్రాయెల్ కోరుకుంటున్నటువంటి అంశమే. బట్ ఇక్కడ ఇజ్రాయెల్ వైపు నుంచి ఇష్యూ ఎక్కడ రావచ్చు అంటే, కంప్లీట్ గా పాలస్తీనాని ఒక స్టేట్ గా ఒక బోర్డ్ ఆఫ్ పీస్ లీడ్ చేస్తుంది. పాలస్తీనాని ఒక స్టేట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, మిగిలిన సపోర్టింగ్ సిస్టమ్ ని కూడా ఈ అరబ్ నేషన్స్ కానీ, అలాగే యునైటెడ్ నేషన్స్ సపోర్ట్ కానీ, మిగిలిన దేశాల యొక్క సపోర్ట్ తీసుకొని బిల్డ్ చేస్తాము ఒక పాలస్తీనాని స్టేట్ గా అన్న అంశం దగ్గర ఇజ్రాయెల్ దగ్గర కొంత చర్చ రావచ్చు. అయితే ఈ పీస్ డీల్ ఇటు హమాస్ వైపు నుంచి కావాలి, అలాగే ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ పీస్ డీల్ లో చాలా వరకు ఇజ్రాయెల్ కి సపోర్టింగ్ అంశాలు ఉన్నాయి. అలాగే ట్రంప్ వైపు నుంచి కూడా ఈ పీస్ డీల్ చాలా అవసరం ట్రంప్ తను చెప్పుకోవడానికి. అయితే రాధా గారు, హమాస్ శాశ్వత శాంతికి అంగీకరించింది అనుకోవాలా? ఇప్పటికైనా ఇజ్రాయెల్ కనుక వెంటనే గాజా పైన బాంబు దాడుల్ని ఆపుతుందా? అంటే ఈ ప్రకటన తర్వాత, ఓకే రేపు ఈవినింగ్ 6 గంటల లోపు మీ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పినప్పుడు ఇక మీదట అంతా కూడా శాంతి నెలకొనే పరిస్థితులు ఉంటాయా? లేదు మరికొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ దాడులు చెలరేగే అవకాశం ఉంటుందా? ఈ పీస్ డీల్ కోసం కంప్లీట్ గా అంగీకరిస్తే, ఇప్పటి వరకు పీస్ డీల్ లో చాలా వరకు అంశాలను హమాస్ వైపు నుంచి కూడా అంగీకారం వచ్చింది అని తెలియవస్తుంది. అయితే నేను చెప్పినట్లు కంప్లీట్ గా డిస్ఆర్మమెంట్ కి, అలాగే ఇక్కడ బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక బోర్డ్ ఆధ్వర్యంలో పాలస్తీనా యొక్క రీబిల్డింగ్ అంతా జరుగుతుంది అని ఈ 20 పాయింట్ లో ట్రంప్ చెప్పినటువంటి అంశం. అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ని ఎవరు లీడ్ చేస్తారు అన్న అంశంలో టెక్నోక్రాట్స్ కానీ, అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కానీ, అలాగే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళు లీడ్ చేస్తారు అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే వీళ్ళకి సపోర్టింగ్ గా యూకే లీడర్ టోనీ బ్లేయర్ ఉంటారు అన్న అంశాన్ని, ఫార్మర్ యూకే లీడర్ టోనీ బ్లేయర్ ఉంటారన్న అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. అయితే ఎక్కడా కూడా ఈ బోర్డ్ ఆఫ్ పీస్, అలాగే ఈ పాలస్తీనాని ఎవరు లీడ్ చేస్తారు అన్న అంశంలో ఎక్కడా కూడా ఇటు పాలస్తీనా వైపు నుంచి కానీ, హమాస్ వైపు నుంచి కానీ ఎవరి పేర్లు వినిపించలేదు. అంటే ఇది ఒక ఇండిపెండెంట్, కంప్లీట్ గా ఒక ఇండిపెండెంట్ బాడీ రీబిల్డింగ్ ఆఫ్ పాలస్తీనా అని చేస్తాయి అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ విషయంలో కూడా హమాస్ డిస్ఆర్మమెంట్ విషయంలో, అలాగే ఈ విషయంలో కూడా హమాస్ కు కొన్ని ఇష్యూస్ ఉండవచ్చు. సో దీన్ని డిస్కషన్ కి తీసుకురావచ్చు. అలాగే ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా కంప్లీట్ గా బాంబింగ్ కానీ, అలాగే ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా కంప్లీట్ గా ఇప్పటి వరకు అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ పీస్ డీల్ కి అనుగుణంగా ఇజ్రాయెల్ కూడా తమ అటాక్స్ ని కానీ, అలాగే ఇజ్రాయెల్ కూడా తమ ఫోర్సెస్ ని కానీ ఈ పాలస్తీనా అండ్ గాజా స్ట్రిప్ నుంచి వెనుకకు తీసుకురావాలి అన్న ప్రతిపాదన కూడా ఈ ట్రంప్ యొక్క పీస్ డీల్ లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. కాబట్టి హమాస్ ఇప్పటి వరకు కొన్ని విషయాలు, ఈ 20 పాయింట్లో ఎజెండాలో ఉన్న కొన్ని విషయాలు, అంటే బందీలను కంప్లీట్ గా ఇజ్రాయెల్ కు అప్పగించేస్తాము అన్న విషయాన్ని కానీ, అలాగే మిగిలిన విషయాలకు, అలాగే కంప్లీట్ గా పాలస్తీనా యాజ్ ఎ స్టేట్ రీబిల్డ్ చేస్తాము అన్న అంశాన్ని కూడా హమాస్ వైపు నుంచి అంగీకారం ఉందని అనుకోవాలి. అయితే కొన్ని విషయాలు ఇప్పటికీ కూడా హమాస్ పూర్తిగా అంగీకరించకపోవచ్చని అనుకుంటున్నటువంటి విషయాలు, హమాస్ రోల్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ఏదైతే ఉందో, అలాగే పాలస్తీనా రీబిల్డింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ హమాస్ రోల్ ఈ 20 పాయింట్లో మనకి ఏమీ కనిపించినటువంటి అంశం. అలాగే కంప్లీట్ గా వాళ్ళు యొక్క వెపన్స్ ని కంప్లీట్ గా విడిచిపెడతాము అన్న అంశంలో కూడా ఇక్కడ కొన్ని ఇష్యూస్, అడ్డంకులు ఇటు హమాస్ వైపు నుంచి రావచ్చు. సో హమాస్ తమ అంగీకారం తెలిపింది, అయితే పూర్తిగా 20 పాయింట్స్ కి అంగీకారం తెలుపలేదని మనకు తెలుస్తుంది. రాధా గారు, ఇప్పుడు శాంతి ఒప్పందం నెలకొన్న తర్వాత గాజా పాలనలో హమాస్ పాత్ర ఏమీ ఉండదు అని అంటారు?
ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ 20 పాయింట్ ఎజెండాలో కనుక చూస్తే ఉమ్, దిస్ ఇస్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అని ట్రంప్ చెప్తున్నారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ కంప్లీట్ గా పాలస్తీనాని మేము రీబిల్డ్ చేస్తాము, ఉమ్, అందరి యొక్క సపోర్ట్ తీసుకొని, అలాగే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మిలిటరీ ఫోర్స్ ని కూడా మిగిలిన ఎమర్జింగ్ అన్ని కంట్రీస్ తీసుకొని వాళ్ళ యొక్క మిలిటరీ ఫోర్స్ ని కూడా బిల్డ్ చేస్తాము. ఓకే. వీళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ గా ఇటు ఇటు పాలస్తీనాకు అందుతున్నటువంటి రీహాబిలిటేషన్ సపోర్ట్ అయితేనేమి కానీ, అలాగే ఇతర ఫినాన్షియల్ సపోర్ట్ సిస్టమ్ అయితేనేమి కానీ, ఇవన్నీ కూడా ఈ బోర్డు లీడ్ చేస్తుంది. పాలస్తీనాని కంప్లీట్ గా రీబిల్డ్ చేయడంలో అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ హమాస్ కూడా ఈ లీడింగ్ ఆఫ్ పాలస్తీనా కానీ ఈ బోర్డులోని భాగం పంచుకుంటుంది అన్న అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి ఇప్పుడు చేసిన ఈ ప్రాతిపదికలో కంప్లీట్ గా హమాస్ యొక్క ఫ్యాక్టర్, అలాగే హమాస్ యొక్క రోల్ మాత్రం ఏమీ కనిపించట్లేదు. సో ఇక్కడే మేబీ హమాస్ వైపు నుంచి కొన్ని ఇష్యూస్, కొన్ని అడ్డంకులు రావచ్చు. అయితే రావచ్చు. ఇప్పుడున్నటువంటి సందర్భంలో హమాస్ కు వేరే చాయిస్ ఏమీ లేదని మనం ఒక ఆలోచన చేయవచ్చు. బికాస్ 2 to 3 days టైం బై ఇచ్చారు. అంటే కంప్లీట్ గా టైం చాలా తక్కువ టైం. అలాగే హమాస్ వైపు నుంచి ఇటు చాలా మంది వాళ్ళ యొక్క లీడర్స్ ని హమాస్ పోగొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరొక పక్క ఇజ్రాయెల్ కూడా తన బాంబింగ్స్ ని, తన బాంబ్ షెల్లింగ్స్ ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రాధా గారు, ఇందులో కొన్ని అంశాలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని అంటున్నారు. అంటే ఇందులో ఏముండొచ్చు? ఇప్పుడు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్ట్ కానీ, ఖతార్ కానీ దీంట్లో కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి అని అంటున్నారు. ఏది ట్రంప్ ప్రతిపాదించిన ఈ 20 పాయింట్స్లో ఏ అంశాలు ఉండొచ్చు? యూకే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేయర్ ఇది లీడ్ చేస్తారు అన్న అంశం ఒకటి మనకు కనిపిస్తుంది. అలాగే పాలస్తీనాని కంప్లీట్ గా మరొక యాజ్ అ ఇండిపెండెంట్ స్టేట్ మేము గుర్తిస్తాము, మేము రీబిల్డ్ చేస్తాము అన్న అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంశం. అలాగే మిగిలిన దేశాలన్నీ కూడా దీన్ని స్వాగతించాయి. అయితే కొన్ని దేశాలు ముఖ్యంగా అభ్యంతరం. ఇజ్రాయెల్ వైపు నుంచి కంప్లీట్ గా పాలస్తీనా రీసెంట్ గా కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీలో తను ప్రస్తావించినప్పుడు నేతన్యాహు ఈ 1948 నుంచి ఒక 2 స్టేట్ ఫార్ములా, ఇటు పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ 2 స్టేట్ ఫార్ములాని కూడా తను అంగీకరించను అనే విషయాన్ని కంప్లీట్ గా స్పష్టం చేసినటువంటి విషయం. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో కంప్లీట్ గా మరొకసారి పాలస్తీనాని బిల్డ్ చేయాలి అన్న అంశాన్ని ఇటు ఇజ్రాయెల్ తో పాటు మరి కొన్ని దేశాలు అభ్యంతరం చెప్పవచ్చు. అలాగే దీంతో పాటు ఇటు హమాస్ వైపు నుంచి అయితే ఈ హమాస్ కంప్లీట్ గా తన ఆర్మ్స్ ని, వెపన్స్ ని, అలాగే ఇన్ఫ్రాని కంప్లీట్ గా డిస్మాండిల్ చేయడం అన్న ఇష్యూ కూడా ఇక్కడ ఈ అంశాలను ప్రభావితం చేయవచ్చు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఆల్రెడీ 70% ఆఫ్ ద పాలస్తీనా అండ్ గాజా ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది. కాబట్టి ఇప్పుడు కంప్లీట్ గా అక్కడ నుంచి తమ ట్రూప్స్ ని కంప్లీట్ గా వెనక్కి తెప్పించాలి అన్న అంశం కూడా దీనిలో ఉంది. అలాగే కంప్లీట్ గా వెనక్కి తెప్పిస్తూ ఇప్పటి వరకు తన బాంబింగ్స్ ని, తన వార్ ని కూడా కంప్లీట్ గా స్టాప్ చేయాలి. అలాగే ఏ మాత్రం ఇక ముందు ఆక్యుపేషన్ అంటే ఇటు పాలస్తీనా అండ్ గాజా టెరిటరీని ఆక్యుపై చేయకూడదు అన్న అంశాలు కూడా ఈ 20 పాయింట్లో ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఇజ్రాయెల్ వైపు నుంచి వ్యతిరేకత మనకు కనిపించవచ్చు. అంటే ఇప్పుడు శాంతి ఒప్పందం జరిగింది కాబట్టి అక్కడున్న ఆయుధాలను కానీ, ఆయుధ వ్యవస్థల్ని కానీ ధ్వంసించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, లేదా వాళ్ళని రిటర్న్ తీసుకెళ్ళొచ్చు. ఓకే రాధా గారు, ఈ ఒప్పందానికి కనుక రాకపోతే ఇప్పటిదాకా ఎవరు చూడని, ఎవరు చేయని పని నేను చేసి చూపిస్తానని హమస్ను బాగా హెచ్చరించింది ట్రంప్. అంటే ఏంటి అసలు ఎవరు చూడని విధంగా మీకు శిక్ష ఉంటుంది అని అంటే ఏ విధంగా భయపెట్టారనుకోవాలి ట్రంప్ ఈ విషయంలో? ట్రంప్ వైపు నుంచి ఇప్పుడు ఈ పీస్ డీల్ చాలా అవసరం. బికాస్ రష్యా ఉక్రెయిన్ పీస్ డీల్ తను చేయడానికి ముందుకు వెళ్ళారు. సో అది పీస్ డీల్ కంప్లీట్ గా జరగలేదు. ఇప్పటికీ కూడా ఆ వార్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇటు ఇజ్రాయెల్ వెనుక ఉండి నడిపిస్తున్నది ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే. అలాగే యుఎస్ అండ్ యూరోపియన్ నేషన్స్ యొక్క సపోర్ట్తో
ఇటు ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ పీస్ డీల్ ట్రంప్ వైపు నుంచి, ట్రంప్ ఎకనామిక్ పరంగా, డొమెస్టిక్ పరంగా, ఎకనామిక్ పరంగా వాళ్ళ దేశంలో, అలాగే ట్రంప్ వాళ్ళ డొమెస్టిక్ పీపుల్ నుంచి కానీ, అపోజిషన్ పార్టీస్ డెమోక్రాట్స్ నుంచి కానీ తీవ్రమైన ప్రెషర్ ఎదుర్కొంటున్నటువంటి అంశం. సో ఈ పీస్ డీల్ ఇటు ఇజ్రాయెల్ అండ్ గాజా కన్నా ట్రంప్ కి చాలా చాలా అవసరమని మనం పరిగణించాలి. కాబట్టి ఈ పీస్ డీల్ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పీస్ డీల్ ఇటు హమాస్ ఇజ్రాయెల్ కి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేస్తూ ముందుకు వెళ్ళటమే హమాస్ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక చాయిస్ అని మనం ఆలోచన చేయాలి. బికాస్ ఆల్రెడీ హమాస్ మిలిటరీ పరంగా, అలాగే అక్కడ పాలస్తీనా ఉన్నటువంటి హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్ చాలా ప్యాథటిక్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి అక్కడ పాలస్తీనా గాజా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం, అలాగే హమాస్ ఇండివిజువల్ గా హమాస్ లీడర్స్ ని పోగొట్టుకున్నటువంటి అంశం, అలాగే ఈ పీస్ డీల్ కనుక ఇప్పుడు హమాస్ కూడా ఈ కారణాలతోనే అంగీకరించిందని అనుకోవాలి. కాబట్టి ఈ పీస్ డీల్ కనుక అవని పరిస్థితిలో హమాస్ పై మరింత ప్రెషర్, ఆల్రెడీ ఇజ్రాయెల్ బాంబింగ్స్, అలాగే తీవ్రమైన బాంబ్ షెల్లింగ్స్ చేస్తుంది, అలాగే రీహాబిలిటేషన్ సపోర్ట్ ఏదైతే హ్యుమానిటేరియన్ సపోర్ట్ అందుతుందో, ఇటు యుఎన్ నుంచి అందుతున్నటువంటి హ్యుమానిటేరియన్ సపోర్ట్ ని కూడా వాళ్ళకి అందని విధంగా అందకూడదని లైన్ లో వేచి చూస్తున్నటువంటి ప్రజల పైన కూడా ఈ బాంబ్ షెల్లింగ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి హమాస్ ఇప్పటికే చూసినటువంటి ఈ పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకొని హమాస్ ఈ పీస్ డీల్ కి అంగీకారం తెలిపితే వరల్డ్ పీస్ ని రెస్టోర్ చేసే విధంగా ఈ పీస్ డీల్ జరుగుతుందని మనం అందరూ అనుకోవాలి. కాబట్టి హమాస్ కి ఇది ఒక మంచి చాయిస్. ఒకవేళ ఈ పీస్ డీల్ కానీ జరగని పక్షంలో మరింత మంది ప్రాణాలు కోల్పోతారు. అక్కడ హ్యుమానిటేరియన్ క్రైసిస్ చాలా తీవ్రంగా ఉండబోతుందని మనం ఒక అంచనా వేయొచ్చు. బికాస్ ఈ పీస్ డీల్ ప్రస్తుతం అమెరికాకు, ట్రంప్ కు ఇండివిజువల్ గా ఈ పీస్ డీల్ చాలా అవసరం. బికాస్ అది అతను చెప్తూనే తను ప్రెసిడెంట్ గా క్యాంపెయినింగ్ లో కూడా నేను ప్రెసిడెంట్ అయిన సందర్భంలో ఇమీడియట్ గా రష్యా ఉక్రెయిన్ వార్ గాని, ఇజ్రాయెల్ వార్ గాని ఆపుతానని చెప్పారు. అయితే ఇప్పటి వరకు అది జరగలేదు. ఇప్పుడైనా జరుగుతుందని అందుకనే ట్రంప్ కూడా ఏంటంటే ఒక మార్గం కాకపోతే మరో మార్గంలోనైనా సరే మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడానికి నేను చాలా ప్రయత్నిస్తాను అని చెప్పేసి పేర్కొన్నారు. సో ఇది ట్రంప్కి చాలా అవసరం కాబట్టి ఆయన ఖచ్చితంగా శాంతిని నెలకొల్పే అవకాశాలే ఉన్నాయి. మరి రేపటి వరకు చూడాలి ఏం జరుగుతుందో. అయితే రాధా గారు, ఇప్పుడు 2 years నుంచి ఇంతగా వార్ జరుగుతుంది, మరి చాలా నష్టపోయారు. మీరు కూడా చెప్పాడు దాదాపు 20,000 మంది పిల్లలు కూడా నష్టపోయారు, ఆకలితో అలమటించారని చెప్పేసి. మరి ఏంటి ఇప్పుడు ఆ రాష్ట్రంలో అంత నష్టపోయినప్పుడు దీన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి? ఆ నష్టాన్ని వాళ్ళు ఏమైనా పూడుస్తారా పోనీ? ఇప్పటికీ అంటే ఈ 20-point ఫార్ములాలో, ట్రంప్ 20-point ఫార్ములాలో భాగంగానే ఎస్పెషలీ కంప్లీట్ గా పాలస్తీనాని రీబిల్డ్ చేస్తాము. లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ట్రంప్ ఒక ప్రతిపాదన తెచ్చారు. కంప్లీట్ గా పాలస్తీనా ప్రాంతాన్ని ఒక హాలిడే రిసార్ట్ గా కానీ, హాలిడే వెకేషన్ ప్రాంతంగా కానీ మార్చివేస్తాము అన్న అంశాన్ని కూడా తీసుకొచ్చారు. దానికి తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. అయితే ఇప్పుడు ఈ తను ప్రతిపాదించిన ఈ 20 లో కంప్లీట్ గా పాలస్తీనాని బోర్డ్ ఆఫ్ పీస్ ఆధ్వర్యంలో కంప్లీట్ గా ఈ స్టేట్ ని రీబిల్డ్ చేస్తాము. ఈ స్టేట్ లో కావాల్సినటువంటి హ్యుమానిటేరియన్ సపోర్ట్ కానీ, స్టేట్ రీహాబిలిటేషన్ కి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా తాము అందిస్తాము. అలాగే తాము దగ్గర ఉన్నటువంటి సపోర్టే కాకుండా మిగిలిన అరబ్ నేషన్స్ కానీ, మిగిలిన కంట్రీస్ యొక్క సపోర్ట్ కూడా తీసుకొని కంప్లీట్ గా స్టేట్ ని రీబిల్డ్ చేస్తాము అన్న అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే ఇది అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి విషయం. బికాస్ పాలస్తీనాలో ఇందాక నేను చెప్పినట్టు చాలా మంది పీపుల్ డిస్ప్లేస్ అయ్యారు. కారణాలు ఏమైనా కానీ ఎస్పెషలీ చిల్డ్రన్ అండ్ విమెన్, వీళ్ళు చాలా, అలాగే ఎల్డర్లీ పీపుల్, వీళ్ళందరూ కూడా చాలా సఫర్ అయ్యారు. చాలా మంది డిస్ప్లేస్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రాణ నష్టం చాలా ఉంది. సో ఈ వార్ కారణంగా అక్కడ ఉన్నటువంటి హ్యుమానిటేరియన్ క్రైసిస్, ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ పీపుల్ కూడా, వాళ్ళు వాలంటీర్స్ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
బికాజ్ వాళ్ళు హ్యుమానిటేరియన్ ఎయిడ్ సపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద ఈ బాంబింగ్స్ కానీ లేదంటే ఈ డ్రోన్ అటాక్స్ కూడా జరిగినటువంటి వెరీ క్రిటికల్ క్రైసిస్ సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ నెలకొంది. సో ఇటు ఈ పీస్ డీల్ ఒక విధంగా ట్రంప్ చేసినటువంటి ఒక మంచి సిచ్యువేషన్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పీస్ డీల్ గనుక రెండు వైపులా ఇటు ఇజ్రాయెల్ అండ్ హమాస్ అండ్ మిగిలిన వరల్డ్ లీడర్స్ యొక్క ఇండియా, యుఏఈ వంటి వరల్డ్ లీడర్స్, సౌదీ వంటి వరల్డ్ లీడర్స్ యొక్క సపోర్ట్తో ఈ పీస్ డీల్ కనుక సఫలీకృతం అయితే ఇటు పాలస్తీనాకు, బికాస్ పాలస్తీనా రీబిల్డ్ చేయడానికి దాదాపు మరొక 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇటు అరబ్ నేషన్స్ సపోర్ట్ చేసినా, భారత్ వంటి దేశాలు తాము ముందు సపోర్ట్ చేస్తామని వస్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే యునైటెడ్ నేషన్స్ కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి, అలాగే చాలా యూరోపియన్ నేషన్స్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసిన పక్షంలో కూడా నియర్లీ 10 years పడుతుంది కంప్లీట్ గా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ సిస్టమ్ బిల్డప్ చేయడానికి. కాబట్టి ఈ పీస్ డీల్ అతి త్వరగా జరగాలని మనం అందరూ కోరుకోవాలి. బికాజ్ అక్కడ ఉన్నటువంటి తీవ్రమైన ఈ క్రైసిస్ సిచ్యువేషన్, అలాగే తీవ్రమైన హ్యుమానిటేరియన్ క్రైసిస్ సిచ్యువేషన్ దృష్ట్యా అయితే రాధా గారు, ఇప్పుడు ఇంత నష్టపోయాం కదా మనము, దీన్ని పూడ్చడానికే మీరు చెప్తున్నారు దాదాపు 10 years పడుతుందంటే మాటలు కాదు. మరి అంత క్రైసిస్లో ఉన్నప్పుడు, ఇంత నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఎందుకు వాళ్ళు ఆలోచించరు? ఓకే, మనం ఇంత చేస్తున్నాము, నష్టం జరుగుతుంది, దీన్ని మనం రీబిల్డ్ చేసుకోవాలంటే ఇన్ని ఇయర్స్ పడుతుంది అనుకున్నప్పుడు అసలు ఆ నష్టానికి ఎందుకు తావియ్యాలి? అక్కడ ఎందుకు శాంతిని నెలకొల్పట్లేదు ఇన్నేళ్ల తరబడి? హమాస్ అలాగే పాలస్తీనా అండ్ ఇజ్రాయిల్ రెండు దేశాల మధ్య చాలా కొన్ని డికేట్స్ గా, నియర్లీ 60 years గా ఈ పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య టెన్షన్స్ కొనసాగుతూ వస్తున్నాయి. అయితే మనం చూసినట్టు ఈ 7th October 2023లో ఈ వార్ స్టార్ట్ అయింది. ఇటు హమాస్ వైపు నుంచి పీస్ఫుల్ గా ఇజ్రాయిల్లో జరుపుకుంటున్నటువంటి ఒక మ్యూజిక్ ఫెస్టివల్లో ఈ హమాస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అటాక్ తోని ఇజ్రాయిల్ ఈ వార్ ని స్టార్ట్ చేయడం అన్నది జరిగింది. అయితే రెండు దేశాల మధ్య 1948లోనే ఒక ఒప్పందం జరిగింది. అది 2-state ఫార్ములాని ప్రతిపాదించారు. అయితే ఇటు ఇజ్రాయిల్ అలాగే పాలస్తీనా, ఇజ్రాయిల్ జూస్ కోసం, అలాగే పాలస్తీనాని వేరే స్టేట్ గా ప్రకటించినటువంటి విషయం. అయితే హిస్టారికల్ గా కూడా రెండు దేశాల మధ్య చాలా విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది ఈ హమాస్ అటాక్ తర్వాత ఈ వార్ ని ఇజ్రాయిల్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రెండు దేశాల వైపు నుంచి మనం ఆలోచన చేస్తే రెండు దేశాలు కూడా ఇటు పీస్ ని కోరుకోవాలి, అలాగే రెండు దేశాలు తప్పు ఎవరిదైనా అటు మూల్యం చెల్లించుతున్నది మాత్రం చిన్నపిల్లలు, అలాగే పాలస్తీనాలో వీటితో ఏ మాత్రం సంబంధం లేనటువంటి పీపుల్ అని మనం ఇక్కడ గుర్తించాలి. అయితే హిస్టారికల్ గా కూడా ఇటు ఈ వార్ ని మరింత పెద్దది చేసే విధంగా ఇంటర్నేషనల్ లీడర్స్ కానీ, వరల్డ్ ఎకానమీస్ కానీ, బికాస్ ఇక్కడ సీరియస్ గా ఆలోచన చేస్తే ఆర్మ్స్ బిజినెస్ ఇస్ ద బిగ్గెస్ట్ బిజినెస్. చాలా కంట్రీస్ ఈ ఆర్మ్స్ బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పక్షంలో కూడా ఈ వార్స్ ఎప్పుడు కూడా సరి అయినది కాదు. బికాస్ ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి ఒక సమాధానంతో మన బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆపరేషన్ సింధూర్ తీసుకోవాలి. అక్కడ జరిగిన తప్పుకి మనం సరిగ్గా సమాధానం చెప్పాము. మనం ఏ మాత్రం అమాయక ప్రజల పైన కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పాకిస్తాన్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమాయక ప్రజలని కానీ ఎవరికి కూడా లాస్ కలగకుండా మన సమాధానం ఏంటో మనం ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా చెప్పాం. సో మన భారతదేశాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇజ్రాయెల్ ఇప్పటికైనా ఈ వార్ ని స్టాప్ చేయాలని మనందరూ కోరుకోవాల్సినటువంటి పరిస్థితి. రాధా గారు, లాస్ట్ 1 ఏళ్ల తరబడి సాగుతున్న ఈ సంఘర్షణను అంతం చేయడానికి, శాంతిని స్థాపించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది ట్రంప్. సో దీనికి కూడా మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ట్రంప్ భారత్ని కూడా కోరింది. భారత్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? మోదీ కూడా మేము ఖచ్చితంగా మీరు ఏం చేసినప్పటికీ కూడా మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పారు కదా.
భారత్ ఎప్పుడు కూడా ఇటు భారత్కు ఉన్నటువంటి ప్రత్యేకత అదే అండి. ఇటు మనం రష్యాతో మాట్లాడగలం, అలాగే సేమ్ థింగ్ ఉక్రెయిన్ జెలెస్కీతో కూడా అదే విధంగా మాట్లాడే పరిస్థితి మనకు ఉంది. అలాగే ఇటు నెతన్యాహుతో కూడా మాట్లాడతాం, అలాగే పాలస్తీనా కూడా మనతో మాట్లాడే చనువు ఉంది. సో భారతదేశం అన్ని దేశాలకు కావలసినటువంటి దేశం, అన్ని దేశాలతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఐ థింక్ ఇది చాలా గ్రేట్. అలాగే ఇది చాలా సిగ్నిఫికెంట్ అంశంగా మనం పరిగణించాలి. ముఖ్యంగా ఇటు యూరోపియన్ యూనియన్ నేషన్స్ తీసుకున్నా, లేదంటే వేరే దేశాలు తీసుకున్నా, వాళ్ళు ఏదో ఒక పక్షం వహించాయి. కానీ మనం అన్ని దేశాలకు కూడా మన భారతదేశం యొక్క ఆలోచనలకు, అలాగే మన భారతదేశం యొక్క సజెషన్స్ కి కూడా వేచి చూసినటువంటి పరిస్థితి. అలాగే మనం ఈ పీస్ డీల్, భారతదేశం ఎప్పుడు కూడా పీస్ డీల్ కి సపోర్టివ్ గానే ఉంది. అండ్ ఈ పీస్ డీల్ ట్రంప్ ఏ విధంగా ఆలోచించినా ఈ పీస్ డీల్ మన దేశంతో పాటు చాలా దేశాలు ఈ పీస్ డీల్ చాలా సందర్భోచితంగా ఉంది, అలాగే రెండు దేశాలకు మేలు చేసే విధంగా ఉంది అని చాలా దేశాలు ముందుకు వచ్చాయి. మన భారతదేశం కూడా ఈ ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో మన వంతు సహాయాన్ని కూడా అందిస్తాము. అలాగే ఈ ఇంటర్నేషనల్ మిలిటరీ ఏముందో దానిలో కూడా తమ సహాయాన్ని అందిస్తామని ఇప్పటికే భారతదేశం కూడా ప్రకటించింది. అలాగే మోడీ గారు కూడా ఈ పీస్ డీల్ ని స్వాగతించారు. సో ఈ పీస్ డీల్ రెండు దేశాలకు ఇటు ఈ ఈ కంప్లీట్ గా ఈ ఏషియన్ పార్ట్ లోని పీస్ ని రెస్టోర్ చేయడానికి, ఈ కంప్లీట్ గా ఈ వెస్ట్ ఏషియాలో ఒక పీస్ రెస్టోర్ చేయడానికి, బికాస్ ఈ వార్ ఇటు ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనాతోనే ఆగిపోలేదు, అటు ఇరాన్ కానీ మిగిలిన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నిటినీ కూడా ఈ వార్ క్లచెస్ లోకి లాగే పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఫార్చునేట్లీ అవి పెద్దది అవ్వకుండా, ఇజ్రాయిల్ ఇరాన్ ఇష్యూ అయితేనేమి కానీ పెద్దది అవ్వకుండా అవి సమసిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కాబట్టి పీస్ ట్రీల్ భారత్ స్వాగతిస్తుంది, అందరూ కూడా స్వాగతించాలి. రైట్, రాధా గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఏళ్ల తరబడి సంఘర్షణకు ఇప్పటికైనా తెరపడాలి, అక్కడ శాంతి నెలకొనాలి, ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.